కృష్ణా పుష్కరాలకు అంతా రెడీ అయింది. సీఎం కేసీఆర్ స్నానం ఆచరించనున్న గొందిమల్ల ఘాట్ ను పరిశీలించారు మంత్రులు. సీఎం స్నానం చేసే ఘాట్ దగ్గర ఏర్పాట్ల వివరాలను మహబూబ్ నగర్ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రులు. కృష్ణా పుష్కరాలు ఈ నెల 12వ తేదీకి మొదలై 23వ తేదీతో ముగుస్తుంది కాబట్టి ఈరోజు ఈ గొందిమల్ల ఈ ఘాట్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తా అని చెప్పి ఇక్కడ జోగులాంబ అమ్మవారి యొక్క సన్నిధిలో స్నానం ఇక్కడ ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకొని ఒక శక్తిపీఠం కాబట్టి ప్రాముఖ్యత బాగా మనము పెంచాలి. ఈ ఘాట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ దేవుడు కనుకరించి కృష్ణమ్మ తల్లి ఇవాళ నీరు గంట గంటకు ఉధృతి పెరుగుతూ ఉంది. దాదాపు 1,90,000 క్యూసెక్స్ అరైవల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడే మనకు తెలుస్తున్న వార్త. భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు నెరవేర్చినాము. 23,000 మంది ఇక్కడ పనిచేయడానికి పుష్కరాలకు అందుబాటులో ఉండడానికి పోలీసు యంత్రాంగమే 7,000 పైన పోలీసులు ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తారు. దాదాపు 7,000 పైననే వాలంటీర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అభినందిస్తూ శాసనసభ్యులు కూడా ఈ 12 రోజులు వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా ఈ పుష్కరాలకు వచ్చినటువంటి భక్తుల యొక్క క్షేమ సమాచారాలు మంచి చెడు గమనించడం వరకు ఆ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 4 కోట్ల భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా వాళ్ళకు వచ్చినటువంటి భక్తుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటూ మళ్ళీ వాళ్ళ వాహనాల్లో వెళ్ళి క్షేమంగా వెళ్ళడం కొరకు ఆ చివరి క్షణం దాకా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం కొరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కృష్ణా పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కృష్ణా పుష్కరాలు ఇవి. మహబూబ్ నగర్ జిల్లాలో 52 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని ఘాట్ల దగ్గర అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అన్ని ఘాట్ల దగ్గర డాక్టర్స్ అరేంజ్ చేయడం, ముఖ్యంగా ఈ పెద్ద ఘాట్స్ ఏదైతే మేజర్ ఘాట్స్ దగ్గర 10 బెడెడ్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. హాస్పిటల్స్లో అన్ని అరేంజ్మెంట్స్ డాక్టర్స్ కానీ అవసరమైన మందులు అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తూ జరుగుతూ ఉంది.